సార్ ఇచ్చాపురం వచ్చే వరకు గాజువాక ఇవన్నీ ప్రాంతాలు చేస్తున్నప్పుడు మీకు ఈ రామ్జీ గ్యాంగ్ ఎక్కడ తయారైంది? ఈ రకరకాల డిఫరెంట్ బ్యాక్ స్టాబింగ్ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? వాళ్ళ లీడ్స్ ఎలాగ వచ్చాయండి? అంటే అట్రాక్షన్ డైవర్షన్ అనేది మీరు ఎలాగ ఐడెంటిఫై చేశారు? ఈ రామ్జీనగర్ గ్యాంగ్ అనేది అనేసరికి ఆ రోజుల్లో హాట్ ట్రాఫిక్ అది. యోగానంద్ సిపి గారు, యోగానంద్ సార్ సిపి, ప్రతి లక్ష్మి అన్నాడు మనకు అఫెన్స్లు అయిపోతున్నాయి. ఇలాగ అఫెన్స్లు అయిపోతున్నాయని చెప్పి దొంగ వీళ్ళు ఎలాగైనా పెట్టేద్దామని చెప్పేసి ఒక నెల రోజులు కారు తీసుకొని ఆ కారులో మనం లోన్ ఉండి ఒక నెల రోజులు పెట్టాం. ఎక్కడ? ఈ గాజువాక్ జంక్షన్లో, ఓల్డ్ గాజువాక్ జంక్షన్ నుండి న్యూ గాజువాక్ జంక్షన్ వరకు. ఎంఓఎల్ ఏముండేదండి గురువారం నాడే? నీకు రామ్జీ నగర్ అనేది తిరుచునాపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుంది. అవును. ఈ విలేజ్లో సుమారు 1100 కుటుంబాలు ఉంటాయి. ఈ 1100 కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేరస్తులే. వాళ్ళ నేరస్తులు అంటే వాళ్ళు ఒప్పుకోరాలు, మా కుల వృత్తి అంటారు వాళ్ళు. ఈవెన్ దో ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కుల వృత్తిలో కలిసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, రిటైర్ అయిపోయాడు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ కుల వృత్తిలో కలిసిపోతాడు. ఇలాగా వెళ్ళాము. అది ఆ నేను నెల రోజులు ఉన్నాను ఆ విలేజ్లో. ఇక్కడ మన దగ్గర అఫెన్స్ రావడానికి ప్రతి లక్ష్మి అన్నాడు వచ్చి చేస్తాను. ఎలాగ ఇది ఏం చేస్తారంటే ఈ రామ్జీనగర్ గ్యాంగ్ ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్కి అనుగుణంగా వీళ్ళు వస్త్ర సాంప్రదాయాన్ని ధరిస్తారు. వస్త్ర సాంప్రదాయం ధరించినప్పుడు వీళ్ళు ఎప్పుడు టీము 7 మెంబర్స్ ఉంటారు, 7గురు ఉంటారు. ఇక్కడ కారు ఇలా పెట్టామనుకోండి, కారు ఒకవేళ మనం తాళం వేసి వెళ్ళిపోతే ఒక పద్ధతి, తాళం వేయకుండాను ఓనర్స్ బయటకు వెళ్తారు, డ్రైవర్ లోన్ ఉంటాడు. డ్రైవర్ లోన్ ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఒకడు వచ్చి కారు చుట్టూ కాస్తారు, ఒకడు వచ్చి 50 రూపాయల నోట్లని కారు కిందకి వెళ్ళినట్టు కారు బయటకు వచ్చినట్టు ఒక 4-5 నోట్లు జల్లుతాడు, జల్లీసి ఆడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే జల్లీసి వెళ్ళిపోయాడో వెనక నుండి ఒకడు వస్తాడు, ఇలాగ కార్డు అద్దాన్ని ఇలా కొడతాడు, ఆడు చూస్తాడు, చూసి మాట్లాడ్డాడు అని చెప్పి ఆడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆడు వెళ్ళిపోయాడో డ్రైవర్ దిగిలో చూస్తారు 50 రూపాయల నోట్లు కనిపిస్తే అద్దం తీసి 50 రూపాయల నోట్లు బయట 2 తీసుకొని లోన్కి వెళ్ళేసరికి అట్టుండి ఒకడు వస్తాడు. అట్టుండి ఎప్పుడైతే కారు లాక్ ఓపెన్ అయిపోతుంది కదా, అట్టుండి వచ్చిన వెనకాతలు ఉన్న కారులో ఉన్న వెనకాతల కారు డిక్కీలు వెనక ఉంటాయి కదా, ఆ కార్ సీట్లు వెనక సీట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇది రెడీగా ఎప్పుడు కూడా కంటిన్యూస్ టీమ్ అది. ఈ విశాఖపట్నంలో అలాగే 3 అఫెన్స్లు అయిపోయాయి. ఓల్డ్ గాజువాక్లో అయింది, డైమండ్ పార్క్ దగ్గర అయింది, ఆర్కే బీచ్లో అయింది, విజయనగరంలో ఎన్సిఎస్ థియేటర్ దగ్గర అయింది. 4 అఫెన్స్లు చేశారు. వాళ్ళే అఫెన్స్ చేసిన వెంటనే వీళ్ళు ఇద్దరికి ఇచ్చేస్తారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉండదు, వాళ్ళ దగ్గర మనం పట్టుకున్న ప్రాపర్టీ ఉండదు. ఈ 4 అఫెన్స్లు కోఆర్డినేట్ చేసుకొని డంప్ కాల్స్ వెరిఫై చేస్తే మనకు 3 నెంబర్లు వచ్చింది. ఆ 3 నెంబర్లకి టవర్ పెడితే రాయగఢ లొకేషన్ వచ్చింది. రాయగఢ రాత్రి 10 గంటల లొకేషన్ వచ్చింది మనకి. ఆఫీసర్ ఇచ్చి చెప్పాం, సార్ రాయగఢ లొకేషన్ వచ్చింది, బయలుదేరుతాం సార్ అని చెప్పాం. ఓకేనన్నారు. తెల్లారి 4 గంటల రాయగఢ చేరుకున్నాం. రాయగఢలో ఎంటైర్ లాడ్జీలు అవనాయండి, డార్మెంటరీస్ అవన్నీ 42 ఉన్నాయి, లాడ్జీలు కమ్ డార్మెంటరీస్. ఆ 42 కూడా వెరిఫై చేసాం. అంటే కొద్దిగా బ్లాక్గా ఉంటారు. రామ్జీ నగర్, తిరుచునాపల్లి, తమిళనాడు అనేసరికి కొద్దిగా బ్లాక్ ఉంటారు. ఇలా బ్లాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా లాడ్జీలో దిగారా అలాగే వెరిఫై చేస్తే మొత్తం 6 అయింది. 42 లాడ్జీలు కూడా వెరిఫై చేసాం, ఎక్కడ దొరకలే. ఏమైపోయారని అలాగ ఆలోచిపోయి ఎందుకైనా మీద పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదంటే లాస్ట్ వీక్లో మా దగ్గర 7 లక్షలు పోయింది, ఈడిదే సీసీటీవీ ఫుటేజ్ సుందరన్ అని ఈడి సీసీటీవీ ఫోటో వచ్చింది, ఈడు చేసాడు మాకు ఈ బ్యాంకులోనే అని అన్నాడు. అలా చూసి అలాగే వెళ్ళి సరిపోయింది. ఎందుకని మనీ లొకేషన్ పెడితే నైట్ స్విచ్ ఆఫ్ చేశారు, రాలేదు. మళ్ళీ 9 అయ్యింది, 9కి లొకేషన్ పెడితే మాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. మేము ప్రయాణం చేసాం, లెఫ్ట్ సైడ్ ఏటి ఉందని చూస్తే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఉంటే మాకు అప్పుడే మొత్తం స్టేట్ బ్యాంక్లోనే ఒకటికి మొత్తం 5 వెళ్ళాం. సూరిబాబు అని సిటీలో మంచి క్రైమ్ ఎక్స్పర్ట్ ఎస్ఐ, ఇప్పుడు పెందుర్తి ఎస్ఐ సూరిబాబు, అశోక్ అని ఇక్కడ విజిలెన్స్, మురళి, మేమందరికి ఒక 5 టీంలు వెళ్తే ఒక బ్యాంకులోని వాళ్ళని కలిస్తే ఒకడు మన బ్యాగ్ ఉంటుంది, ఇది సిఎంఆర్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ని తిరగేసి అది ఇలా ఊపుకొని వెళ్తుంటారు.
దాన్ని మాకు ఒక సభ్యుడు ఐడెంటిఫై చేసాడు. ఆయన ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐ ఆడికి వెళ్ళాడు, ఈయన ఐడెంటిఫై చేశాడు. ఆడు భుజం మీద చేసి చూసేసరికి తిరుచినాపల్లిలో 3 పెద్ద ఫేమస్ బట్టల షాపులు ఉన్నాయి. ఆ బట్టల షాపు తల బ్యాగ్ అదే. మరి తుని అనేసి అన్నాడు. ఆ సందులో తీసుకెళ్ళి మా భాషలో మేము మాట్లాడితే మరి ఎక్కడ ఉన్నారు రాత్రి అంటే రాయగడ టెంపుల్, ఇది మధ్యగారం టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ తలకు షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్లో పడుకున్నాం అని అన్నారు. మళ్ళీ ఇమ్మీడియట్లీ షెడ్లో తీసుకెళ్ళాం, మా భాషలో మేము మాట్లాడితే అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయి లొకేషన్ పెడితే భువనేశ్వర్ వచ్చింది. భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఈయన పట్టుకుని భువనేశ్వర్ నుండి కలెక్టర్ వెళ్ళిపోయారు. కలెక్టర్ నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు. అప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద మంచి యాజిటేషన్స్ అవుతున్నాయి. అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు కట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్పి అప్పుడు అంటే దాని మీద యాజిటేషన్స్ అవుతున్నాయి. ఆఫీసర్ చెప్పాం, సార్ అలాగే రావడానికి వీళ్ళకి అవకాశం లేదు, మళ్ళీ ఏ రూట్ని వెళ్ళారో ఆ రూట్ని రావడానికి వీళ్ళకి అవకాశం, అందువల్ల మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం మేడం, కలెక్టర్ వెళ్తామని అంటే ఓకే ప్రొసీడ్ అన్నారు. కలెక్టర్ వెళ్ళి రైల్వే స్టేషన్లో దిగాము, లొకేషన్ పెడితే ఫేమస్ తల్లి ఏం పేరు కలెక్టర్లో కాళీమాత టెంపుల్ లొకేషన్ వచ్చింది. వీళ్ళకి అలవాటు ఏంటంటే దొంగలకి ఏదైనా నేరం చేయడానికి వెళ్తాడు, ఆ టెంపుల్కి వెళ్ళడం, ఆ టెంపుల్ తలకు ప్రసాదాన్ని గట్ట పట్టుకోవడం, మీరు ఎవరు అని అంటే మేము టెంపుల్కి వచ్చామని చెప్పడం వీళ్ళకి ఆనవాయితీ. వెళ్ళాం, సరౌండింగ్స్ బ్యాంకులో 4 బ్యాంకులు ఉన్నాయి, 4 బ్యాంకులు దమ్మని దొరికారు అనుకోను చూసాము. మరి అక్కడ వర్క్ అవ్వట్లేదు, మళ్ళీ లొకేషన్ పెడితే ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో నల్గొండలో ఎవరు ఉన్నారు అలా చూస్తే ఎవడు కనిపించలేదు. కొంతసేపు పోయిన తర్వాత ఇన్సైడ్ వచ్చింది. ఇన్సైడ్ మేము ప్రాసెస్ చేసరికి 1.5 hour పట్టింది. వెంటనే మాకు ఇన్సైడ్ పంపించలేదు. 1.5 hour తర్వాత పంపించే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆడు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చాం. బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఢిల్లీ నుండి వెస్ట్ బెంగాల్కి రిటర్న్ అవుతుండ్రు, కలెక్టర్కి రిటర్న్ అవుతుండ్రు. కలెక్టర్ దగ్గర 64 కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఒకటి ఉంది. అది కూడా ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ గ్యాంగే. మా అదృష్టం ఏంటంటే కోటేశ్వరరావు గారు అని గుంటూరు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, వెస్ట్ బెంగాల్ డీసీపీ. ఆయన మా పకీరప్పటి డీసీపీ గారికి బ్యాచ్మేట్. ఆయనతో మాట్లాడితే మనకి వాళ్ళు మన ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆ మాటలతో మనకు వచ్చేస్తాయి. ఆ వాయిస్ మనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాయిస్ మనకు వచ్చేస్తుంది. ఆ వాయిస్ని తమిళనాడు వాళ్ళకి, మన తమిళనాడు అతను తీసుకెళ్ళాం, అతనికి ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాయిస్ సంభాషణ వచ్చిస్తుండేది. ఈ విధంగా ఒక విలేజ్ ఉంటుంది, ఆ ఊర్లో పంచాయతీ ఎలక్షన్ కూడా జరిగాయి. ఆ విలేజ్ డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోయాం. 50 మీటర్ల దూరంలో ఉన్నారు అలా, మాకు ఇంట్లో ఉన్నారు, 5 ఉన్నారు. మా ఇన్ఫార్మెంట్ 5 ఉన్నారు సార్ అని అన్నారు. డీసీపీ గారికి చెప్పాం, సార్ పొజిషన్కి వచ్చాం సార్, 5 ఉన్నారు సార్, పికప్ చేస్తాం సార్. నో అది ఆ విలేజ్ మంచిది కాదు, అంత సెటిల్మెంట్ గ్యాంగ్, మీరు అసల్ట్ అయిపోతారు, మీరు సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి, పంచాయతీ ఎలక్షన్ అవుతాయి, నామినేషన్లు అవుతున్నాయి, 5 గంటల తర్వాత మీకు ఫోర్స్ని ఇస్తామన్నారు. మళ్ళీ 4 గంటల తర్వాత మనం వెళ్తే ఏదైనా అయితే మళ్ళీ మన మీద ఇబ్బంది పడతారని చెప్పేసి బ్యాక్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఆడ దురదృష్టం మన అదృష్టం, దాంట్లో ఒకటి ఆడ రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు. రైల్వే స్టేషన్ వైపు వెళ్తాడు. మావాడు సార్ ఈడే సార్ అని అన్నాడు. దానికి ఈడే అని చెప్పేసరికి మేము రైల్వే స్టేషన్లో ఇప్పుడు సాయంత్రం 5 అంత అయిపోయింది, 5:30 అయింది. వీళ్ళు ఇంక రాలేదు కానీ వెళ్తే ఆడ వెనకాతలు వెళ్ళి కాలేజ్ పట్టుకెళ్ళాం. మేము కాలేజ్లో తోసి ఊరు అవుట్స్కట్స్ పట్టుకెళ్ళిపోయాం. వీళ్ళు 7 గంటలకు 12 మందిని ఇచ్చారు మాకు, లోకల్ పోలీసులు 12 మంది ఇచ్చారు. ఇలా మేము వెళ్తాను, దాంట్లో ఎవడైతే మెయిన్ లీడర్ ఉన్నాడో ఆడు ఆ విలేజ్ జంక్షన్కి వచ్చాడు. ఆడు జంక్షన్కి వచ్చేసరికి మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆడు భుజం వచ్చేసారు. ఆడు భుజం వచ్చేసరికి ఆడు ఏం మాట్లాడు ఊరంతా కలిపి మమ్మల్ని చుట్టుముట్టేసి నాకు ఈ 2 చేతులు ఇలాగా వెనక్కి ఇలాగా పెట్టేశారు. ఎవరికి? నాకు. మా ఎస్ఐకి ఒక అతనికి వేడి టీ కింద పంపించారు, ప్రైవేట్ పార్ట్స్ మీద పంపించారు. ఇంకొక ఎస్ఐకి వేడి నీళ్ళు పంపించారు. ఇలా మా చుట్టూ సరౌండింగ్ చేశారు. సరౌండింగ్ చేసి మరి మా ఏం పరిస్థితులు ఏం చేయలేక ఆయన విడిచిపెట్టేసి మాకు ఎప్పుడైతే పట్టుకుంటారో మిగతా లోకల్ పోలీసులు పరాపంచులు పారిపోయారు, దొరకలేదు అక్కడ. మా దొరికిన కాలేజ్లో ఉన్నాడు, ఆడున్నాడు. ఎప్పుడైతే ఇలాగ అయిందో సరే విడిచిపెట్టి సందులో గుందులో చూసి కొసుకొచ్చాం. 30 కిలోమీటర్స్ వచ్చాం. ఎస్ఐ ఫోన్ చేశాడు, సార్ మీరు ఎవరినైనా తీసుకెళ్ళారేంటి సార్ అన్న. తీసుకొచ్చాం.
ఒక 300 మంది మా పోలీస్ స్టేషన్ మీదకి వచ్చారు సార్, ఆయన తీసుకొచ్చాను సార్ అన్నారు. ఉమ్. అప్పుడు యోగానంద్ సిపి గారు చెప్పాం, సార్ ఇలాగ అంటారు, మీరు ఎవరిని తీసుకెళ్ళగలదు, మీ సెల్ ఫోన్లు ఆపేయండి, ప్రైవేట్ నెంబర్ ఒకటి ఉంచుకోండి, ఆ నెంబర్ తప్ప మిగతా సెల్ ఫోన్లన్నీ ఆపేసి పలానా దగ్గర ఇన్నోవా పెట్టాము, అక్కడికి వచ్చి డీసీపీ గారు మిగతా పోలీస్ ఆఫీసర్కి చెప్పొద్దు, రూమ్ ఖాళీ చేసేయండి, ఖాళీ చేసి డైరెక్ట్గా ఇన్నోవా పట్టుకుని వైజాగ్ వచ్చాను. ఆయన పట్టుకున్నాను, ఉమ్. ఆయన పట్టుకుని వచ్చాను డైరెక్ట్గా. ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్. వచ్చేసరికి డైరెక్ట్ మన దగ్గర ఆల్రెడీ రాయగఢలో దొరికిన ఒకడు, ఎక్కడ దొరికిన ఇద్దరు, ఈ ముగ్గురిని పట్టుకొని రామ్జీనగర్ వెళ్ళాం. రామ్జీనగర్ వెళ్ళి రామ్జీనగర్లో రికవరీ ఇవ్వడం అంత ఈజీ కాదు. అప్పుడు యోగానంద్ సిపి గారు మన డీజీకి రాసి, మన డీజీ గారు తమిళనాడు డీజీకి రాసి మేము వెళ్తే అప్పుడు రికవరీ 5.5 లక్షల రూపాయల వాల్యూ ప్రాపర్టీ రికవరీ ఇచ్చారు మనకి. రికవరీ అసల్ట్ అయిపోయాం, కానీ మొత్తానికి అరెస్ట్ చేసాం. దానివల్ల అరెస్ట్ చేయడం వల్ల 32 కేసుల్లో వాళ్ళు నేరస్తులు, 32 కేసులు డిటెక్ట్ అయ్యి అదొక నెల రోజులు మేము తిరుచినాపల్లిలో ఉండిపోయాం. తిరుచినాపల్లి ఉండి వాళ్ళని మనం సాధించడానికి వాళ్ళు అరెస్ట్ చేయడం, అది చేసిన తర్వాత 4-5 ఇయర్స్ వరకు విశాఖపట్నంలో అఫెన్స్ అవ్వలే. కేవలం గురువారం నాడు ఎందుకు జరిగింది విశాఖపట్నం? అక్కడ డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంటుంది, సంతరాగంజి ఏది ఉందా? సంద్రయ్య ఒక ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది, ఆ ట్రైన్కి వచ్చేస్తారు. మిగతాది ఏది కూడా డైరెక్ట్ ట్రైన్ లే వాళ్ళకి. బుధవారం వెళ్తారు, గురువారం దిగుతున్నారు. ఓకే, ఆ ట్రైన్కి వస్తారు, నేరం చేసేస్తాను. ఇక్కడ నేరం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళకుండా రాయగఢ ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఎప్పుడు కూడా నేరం చేసిన తర్వాత వెళ్ళిపోరు. వాళ్ళు టీము 10 మంది వచ్చారు అనుకోండి, 10 మంది వచ్చినప్పుడు విశాఖపట్నంలో నేరం చేశారు, ప్రాపర్టీ దొరికింది, ఆ ఇద్దరు అటు వెళ్ళిపోతారు, ఇంకొక ఇద్దరు వచ్చి వీళ్ళు కలుస్తారు. రాయగఢలో నేరం చేస్తారు, రాయగఢలో నేరం చేసిన ప్రాపర్టీని ఇద్దరు పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కలుస్తారు. అదే మ్యాచ్ ఆడుతున్నారు. అంటే ఎవరు అవుట్ అవుతుంటారో ఆడుతుంటారు. నీకు ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటారు, ఎల్లోళ్ళకి రిలీఫ్లు వస్తుంటారు. ఎప్పుడు 24 గంటలు వాళ్ళ స్టేట్లో తప్ప మిగతా అన్ని స్టేట్లో కూడా నేరం చేస్తారు. సార్ ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళారు, ఒక బ్యాంక్ దగ్గర లొకేషన్ వచ్చింది, అంటే బ్యాంక్ లో కొడదాం. రాయగఢ వాళ్ళ ఏమేంటంటే, ఒకటి ఇందా మీకు ఇన్సైడ్ ఉంటుండగా చెప్పాను నేను, అవుట్ సైడ్ ఉంటుండగా మీకు చెప్పలే. అక్కడ కారు తాళం వేసుకుని వెళ్ళిపోయాం అనుకో, కారు తాళం వేసుకొని వెళ్ళిపోవడం దాని అంత ఈజీ అఫెన్స్ మరవట్లేదు. ఇప్పుడు మన సైకిల్ బాల్ ఉంటాయి కదా, సైకిల్ బేరింగ్ బాల్స్ చిన్నగా ఉంటాయి, ఆ బేరింగ్ బాల్కి సిగరెట్ పెట్టి తల కట్టమొక్కని రబ్బర్తో క్యాటిల్ బార్ తయారు చేసి ఆ రౌండ్ దాన్ని పెట్టి క్యాటిల్ బార్ లాగా రింగ్ అద్దానికి కొడితే పిండి అయిపోతుంది, పిండి అయిపోతుంది. ఎలా అంటే సైకిల్ బాల్ని బేరింగ్ తల సైకిల్ వీల్స్ తల బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ ఉంటాయి చిన్నవి, ఆ బాల్స్ని సిగరెట్ అట్టపెట్టుతోనే క్యాటిల్ బార్లా తయారు చేస్తారు, రబ్బర్లా తయారు కొడతాడు. ఇలాగా సేమ్ 5 వేలు ఉంటారు, ఒకడు ఇలా కొట్టి ఇలా వెళ్ళిపోతాడు, వెళ్ళేసరికి అర్థం పిండి అయిపోతుంది. కొట్టినోడు చేయి పెట్టాడు, ఇంకోటి ఉంటాడు కదా, ఆడొచ్చి చేయి పెట్టి పట్టుకు. ఇది కాకుండా అటెన్షన్ డైవర్స్ కూడా చేసేవారు, ఏమైనా వెనక నుంచి బిస్కెట్ అంటించడం, అది చేయరాదు, అది అది మనం ఏదో చెప్పుకోవడానికి. కానీ అటెన్షన్ డైవర్షన్ 2 రకాలు. ఒకటి నోట్లు ఇసిరేసి చేస్తాడు, 2 బాల్ ఉపయోగించి అద్దం కొట్టేసి డ్రైవర్ లోన్ ఉంటే నోట్లు సర్దుతారు, నోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకుంటాం. డ్రైవర్ లేకుండా మనం అందరం తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయి కార్లో సామాన్లు పట్టుకుని వెళ్తే క్యాట్ల బార్తో. కరెక్టే, డ్రైవర్ ఉన్నప్పుడు కానీ డ్రైవర్ లేనప్పుడు కానీ ఆ కార్లో ప్రాపర్టీ ఉందనే విషయం వాడికెళ్ళి తెలుస్తుంది, అంటే ముందు నుంచి ఫాలో అవుతుంటాడు, మనకి ఆడికి అంత ఐడియా ఉంటుంది, ఫాలో అవుతారు. నీకు ఒకసారి అయితే డైమండ్ పవర్ దగ్గర 5 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళిపోయి బ్యాంక్ దగ్గర నుండి ఫాలో అవుతారు. కొన్ని సందర్భాలు దానికోసం ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తారు, వెళ్తారు. లోకల్ సాంప్రదాయ దుస్తులే వేస్తారు వాళ్ళు, ఏ స్టేట్ వెళ్తే ఆ స్టేట్ దుస్తులే వేస్తారు. సార్, ఈ ప్రాపర్టీ అని తీసుకెళ్ళి రామ్జీ నగర్లో వీళ్ళకి ఒక లీటర్ ఉంటాడని, ఆ లీటర్ దగ్గర ఇస్తారని, మనం ఎవరైనా పోలీసులు వెళ్తే ఆ లీటర్ సెటిల్మెంట్ చేసి 100% ఇవ్వకుండా 70% ఇస్తాడని. రామ్నగర్లో 3 లీడర్స్ ఉన్నారు, ఒకడు ధన్పాల్, వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి, ధన్పాల్ ఒకడు, ఇంకేదో మొత్తాన్ని 3 లీడర్లు. ఏ గ్యాంగ్ లీడర్ ఆ గ్యాంగే లేచారు. వాళ్ళు మాత్రం ఆ లీడర్స్ మాత్రం వెల్ సెటిల్డ్. రెండోది ఏంటంటే, ఆ 1100 ఇల్లు చూస్తే ఏ ఇల్లు కూడా ₹1 కోటి తక్కువ చేయదు.
ఇది ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నాడు. ₹1 తక్కువ చేయదు. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివిస్తారు అనుకుంటారు? ఊటీ స్కూల్లో చదివిస్తారు. పబ్లిక్ సొమ్ము కదా, ఎక్కడ చేస్తాడు. లాంగ్వేజ్ రావడం కోసం, ఆడు ఉద్యోగం చేయడం కోసం, లాంగ్వేజ్ రావడం కోసం. అచ్చా. నీకు ప్రతి ఇంటికి కూడా పెద్ద కుక్కలు ఉంటాయి. మనం డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోలేనికి లేదు. ఒక ఇల్లు 4-5 ఇల్లు చెక్ చేస్తే చెక్ చేయలేము. ప్రతి ఇల్లు డూప్లెక్స్ హౌస్. చెక్ చేయడం అంత ఈజీ కాదు. లోకల్ పోలీస్ సపోర్ట్ ఉందా? అంటే ఆ ఊరంతా అదే పని. ఆ పోలీస్ స్టేషన్ కూడా అది ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ టైప్ ఉంటుంది. అవునా? ఎవ్రీ డే నాట్ లెస్ దెన్ 5 to 10 స్టేట్స్ పోలీసులు అక్కడ ఉంటారు. వీళ్ళ కోసం ప్రతిరోజు ఉంటుంది. అందువల్ల వాళ్ళకి పెద్ద, మేము ఆంధ్ర నుండి వచ్చామనంటే వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ కూర్చోండి, చాలా మంది కూర్చోండి. మనం మోరవరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, సపోర్ట్ చేయరు. మనం ఎస్బీ ఆఫీస్కి వెళ్తాం. ఎస్బీ ఆఫీస్కి వెళ్ళి రిక్విజేషన్ ఇవ్వాలి. మేము ఇలాగ వచ్చాం. మనం ఎస్బీ ఆఫీస్కి వెళ్ళి రిక్విజేషన్కి వెళ్ళేసరికి ఆ ఎస్బీ ఆఫీస్ దగ్గర ఎవడో ఉంటాడు, ఎవడో కొత్త ముఖం వచ్చిందని చెప్పేసి ఆడే ఇన్ఫర్మేషన్. వాళ్ళు పోలీసులు మనకు సపోర్ట్కి ఇచ్చినా ఒకడోగు మనకు దొరకడు. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో. వెల్ ఎడ్యుకేటెడ్ ఆడవాళ్ళు కూడాను, మంచి లీగల్ నాలెడ్జ్ ఉంది. ఏమాత్రం మనం మాటను అటు ఇటు చూసి మాట్లాడితే మనం తిరగబడిపోతారు, మన మీద తిరగబడిపోతారు. సార్ అక్కడ అంటే మీకు కాదు కానీ ఇంకొక పార్టీకి లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పిల్లల్ని కింద పడేయడం, ఆడవాళ్ళు బట్టలు ఇప్పేయడం, మమ్మల్ని రేప్ చేయడానికి వచ్చారని కేసులు పెట్టడం, ఇటువంటివి కూడా చేస్తారు. బట్టలు ఇప్పడం అంటే మనతో పాటు లోకల్ పోలీసు వస్తారు, బట్టలు ఇప్పారు. కానీ రోడ్డుకి వెహికల్ మీద వెళ్తే వెహికల్కి అడ్డ పడిపోతారు. వెహికల్ మూవ్మెంట్ ఎవరు. అందువల్ల ముందు పెద్దలు పిలిపించి ఈ నేరం వీళ్ళు చేశారు, వాళ్ళు పిలిపించండి అని అంటే, మనకాడ మనుషులుగానే ఉంటే ప్రాపర్టీ ఇస్తారు. మన దగ్గర మనుషులు లేకపోతే వాళ్ళు తెప్పించండి, మా ఎదురుకి చెప్పండి సార్, మేము ఏదైనా మాట్లాడుతూ ఉంటాం. ప్రాపర్టీ ఎవరు